అదిగోనా కనబట్లేదా? అదిగో కంగారులో అయితే ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా టైం కూడా 2 అయిపోతుంది, తెల్లారిపోతుంది ఇంకో 2-3 గంటలు ఉంటే. కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడైతే ఆ దెయ్యం సౌండ్లు వినపడ్డాయో, ఎక్కడెక్కడైతే ఆ క్షుద్ర పూజ ముగ్గులు వేయబడ్డాయో ఆ అన్ని ప్లేస్లకి ఒకసారి తిరిగేసి చూసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను. మళ్ళీ ఒకసారి ఏమన్నా కనబడితే ఈసారి పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఆ క్షుద్ర పూజ చేసే ఆ ముసలిదాన్ని పట్టుకొని అడుగుదాం, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎవరైనా చూస్తున్నాం. అరిపోయిన పడ్డావా? అదే కదా, దా పట్టుకోవడానికి ట్రై చేద్దాం, దా చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ప్లేస్కి వెళ్ళేసి ఆ క్షుద్ర పూజ చేసిన ఆ ఏరియాని చూపిద్దాం వీళ్ళకి. గైస్ మేమే కాల్ చేసాం, ఇది కంగారు పడద్దు ఎవరో చేశారని. ఆ నిమ్మకాయల్ని, ఆ పచ్చిమిరపకాయలు అవన్నిటిని మేమే కాల్ చేసామన్నమాట. ఇదిగోండి చూడండి, పచ్చిమిరపకాయలు గట్టా కనపడుతున్నాయా? ఇదిగోండి, ఇవి మేమే కాల్ చేసాం. ఏం టెన్షన్ తీసుకోవద్దు, భయపడాల్సింది ఏం లేదు. ఇవన్నీ చూస్తే ఎవరన్నా భయపడతారో ఇలా విసిరేస్తా అటు పక్కకి. చాలా దారుణంగా వస్తుందన్న. అంటే ఎవరన్నా చూస్తే పొద్దున్న భయపడతారు కదా గొర్రెలు కాచుకుంటాకు వచ్చిన వాళ్ళు, అందుకని విసిరేస్తే ఓ మంచి పని జరుగుద్ది. పొగ చాలా దారుణంగా వస్తుందా అన్న, ఊపిరి అందట్లేదన్న. వెళ్దాం వెళ్దాం, అయిపోయింది అయిపోయింది. కప్పేద్దాం ఇదంతా మట్టితోటి. చూసి చేయగలిగాలి ఒకసారి అన్నా. మళ్ళీ నిప్పులు పడితే అలా వెలుగుతూ ఉంటుంది కదా, ఇటు సైడ్కి వేయచ్చు కదా. ఇక నిప్పులు ఉన్నాయన్నా. అదే కాలిందా? చూసుకోవచ్చు కదన్నా, మరి చెప్పాను అప్పటికి జాగ్రత్త. కాలుతుంది అన్నది, కాలిందయ్యా ఇక్కడ వద్దులే. సుర్రుమన్నది ఇదంతా మీ అసలేనా ఏం లేదు లేండి. అదే ఇదంతా ఊటీలో వాటర్ ఉన్నాయేమో చెప్తాను, ఇక్కడే ఉంది. చూసారు కదా, ఇదంతా పొగతో నిండిపోయింది మొత్తానికి అన్నా. అంటే ఇది అడుగు కదా, మళ్ళీ కాలిపోతుంది. ఆర్పేసి వెళ్దాం. అంటే ఏం లేదు, ఇందాక ఎందుకని అలా అన్నానంటే, ఇంత కష్టపడుతున్నావు కదా, ప్రతి ఒక్కరు ఇంకా చిన్న మాట, అదే చిన్న కామెంట్లు తీసి పడేస్తుంటారు, ఇది ఫేకు అదే కదా. ఏం చేస్తాం, చూసే వాళ్ళు చూస్తారో, ఫేక్ అనుకునే వాళ్ళు ఫేక్ అనుకుంటారు, మనం ఏం చేయలేం. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు,
ఆయన కూడా చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అలాగే తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నేను బాలకృష్ణ అని చెప్పట్లేదు, అల్లు అర్జున్ అని చెప్పట్లేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే హేటర్స్ ఉన్నారుగా. అదే కదా, అంత గొప్ప ఆయనకి. మరి అది మనం ఏం చేయలేము. ఇంకా ఎక్కడో కానీ ఉండరన్నా, అంత నెగిటివ్ కామెంట్స్ పెడితే వాళ్ళకి ఏమొస్తుంది అన్న? వాళ్ళకి ఆనందం. మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉంటారు కదా భూమి మీద, తప్పదు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసమే కదా అంత కష్టపడేది మనం. అర్ధరాత్రి 2 గంటలకు చూపిస్తున్నాం. అదే కదా, మనం అయితే ఎదరికి వెళ్ళి వెతికేసి వద్దాం కదా. ఏయ్ ఉన్నావా? ఏం లేదనుకో, అదే కొంచెం ముళ్ళు గుచ్చుకుంది. నాకు కాల్ కాలేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. రేపు వద్దానికి ఉబ్బుపోద్ది కదా. అవును, అదే వాటర్ బెలూన్లా వచ్చేస్తుంది కదా, నీళ్ళు పొక్కు అంటారు కదా అదే. ఇంకా శ్యామ్ ఇంకేంటి? వీటన్నా మళ్ళా ఓకే కదా? ఓకేరా బాబు, దెయ్యమేం మాట్లాడదు. భయమేస్తున్నాను ఉంటే కొద్ది, నీతో మాట్లాడాలన్నా నిజంగా అన్నా. నాకేం దెయ్యం పట్టలేదు, నార్మల్గానే ఉన్నాను. ఓకేనా? దా అమ్మా, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయన్నా దారుణంగా. అయ్యో బాబోయ్, ఏ శామ్, ఏ ముసల్దానా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. అసలు నీకేం కావాలి? ఏ ఆగు, లేకపోతే రాయి పెట్టిస్తాను నీ మీదకి. ఏ రికార్డ్ చేయి. అది ఆ ఇంటి వైపు వెళ్తుంది. అంటే ఇక్కడే పడుకుంటుంది, ఏం పడుకుంటుంది? ఆ ఇంట్లో పడుకుంటుందా ఏంటిది? ఇంటి వైపు వెళ్తుంది. జాగ్రత్తగా క్యాప్చర్ చేయి శామ్. అది ఆ ఇంటి వైపు వెళ్తుంది ఆ మామ. ఆ ఇంట్లో కానీ పడుకుంటే కనుక మనం పట్టేసుకోవచ్చు ఈజీగా. సరే అలా వెళ్దాం, ట్రై చేద్దాం పద. వచ్చిందన్న ఏ ముసలే ఆగో, అది అలా వెళ్ళిపోతుందన్న. నీకే చెప్పేది, ఆగమన్నా. మళ్ళీ ఆ ఇంట్లో దూరతావు ఆగమంటే. ఇక్కడే పడుకుంటుంది మావిడి. ఫుల్ లైట్ పెట్టు. ఫుల్ పెట్టినా ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, అలాగే లోపలికి వెళ్ళి. అబ్బా, వెళ్ళి చూపించు. నేను పాలు కాలింది కదా, చూస్తాను ఏముందో. ఇలాగే కదా వచ్చింది. నాకు తెలిసి దీని పక్కన నాగనా, దీని పక్కన తోకుండా ఉండొచ్చు. చెప్పలేం, కెమెరా పెట్టి స్లోగా. ఏదన్నా ఏదో ఒకటి అవుతుంది అన్నా. నన్ను ఒకసారి గట్టిగా పట్టుకో. చెప్పు. పక్కనే చూపిస్తున్నా అన్నా, ఉండన్నా ఒకసారి ఉండన్నా. లేదన్నా, రాన్నా నరేష్ అన్న. అన్నా నరేష్ అన్న, రా అన్న ఒకసారి. నువ్వు వెళ్ళిపోతాయిటన్నా బాబు, నాకు చాలా భయం అని తెలుసు కదా నీకు. అబ్బా, ఏదో పడింది అక్కడ. ఇటుకలు నానిపోయి ఉన్నాయి కదా, ఇటుకి జారిపోయి ఉంటుంది కదా. దీంట్లో నుంచి ఏమైనా వెళ్ళిందా? పాము కూడా వెళ్ళి ఉండొచ్చు. నువ్వు ఉండమా. బా,
ఏ ఎక్కడికి వెళ్ళావు? ఏం వస్తుందానా? ఏనా ఇది లోపల అక్కడ ఏం లేదు, ఏం బంగ్లా కాదు. దా అది కనబడలే కానీ ముందుకెళ్ళి ఎతుకుదాం. బయటికి వెళ్ళే దారి ఇటే కదా, కాబట్టి అది నడుచుకుంటా అటు వెళ్ళినా వెళ్ళద్ది. దా వెతుకుతుందా. దా మనం మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే ఇది మట్టి రోడ్డు, చూద్దాం అది కానీ ఇక్కడ ఉందేమో. నడ్డం కూడా కష్టమే ఇక్కడ. చేయనన్నా అమ్మా. అంటుకుంటాయన్నా మొత్తం అంత అడవి, అంత అవసరం ఉంటుంది. ఇది కనబడలేక ఎలా మరి? అబ్బా ఇంత వైర్లు ఎంత దగ్గరగా ఉన్నాయా చూడు. వైర్లు కూడపోయిన బాబు గట్టిగా. ఇది ఎంత టార్చర్ పెట్టేస్తుందంటే కనబడట్లేక. ఏమైందన్నా? అసలు రికార్డ్ అవ్వట్లేదు, కొంచెం ముందుకెళ్ళు. లైట్ పెట్టు, లైట్ ఫుల్ పెట్టు చావు. ఛార్జింగ్ లేదన్నా, ఫుల్గా ఉంది. ఇంకో బ్యాటరీ ఎక్కడ ఉంది? లేదు అని దీంట్లో ఫోటోస్ అవుతుంది అసలు అవ్వట్లేదన్నా. అసలు రికార్డ్ అవ్వట్లేదు. బ్యాటరీ మారిస్తే ఆగు. అది వెళ్ళిపోయేలా ఉంది బాబోయ్. సో బ్యాటరీ మార్చాలి. ఇప్పుడు ఎక్కువ వస్తుంది. వచ్చిందా? ఆగు, బ్యాటరీ పడిపో. అదిగో గైస్ చూడండి, అదిగో బాబోయ్. శామ్ అలా కాదు, నన్ను వెంబడించాలంటే ఒక పని చేయాలి. స్కూటీ తీసుకురా వెళ్ళు. నువ్వు కూడా రా అన్న, ఇద్దరు వెళ్దాం. దా. పరిగెట్టు.
అన్నా అన్నా దొరుకుతుంది. వాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అన్న, పాదాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఓయ్ అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియట్లేదు అన్న. ఎక్కడ్రా అసలు ఇది కనపడట్లేదు. ఏ మొసలే ఇందాక ఎక్కడే కదా కనబడింది. అబ్బా నొప్పులు వచ్చేస్తున్నాయి. వాటర్ ఉన్నాయా? లేవు, ఇంటికి వెళ్ళి తాగాల్సిందే, తప్పదు, చాలా టైం పడదు. కారు కూడా లేదు. ఇది పట్టుకో, ట్రైపాడ్ పట్టుకో ఒకసారి. ఏం ముసలే ఎక్కడున్నావు? గబ్బలేదన్నా. ఏంటి భయ్యా ఇది కనపడద్దే మాయమవుద్ది. ఇది ఎక్కడుందంటావు? గాల్లో కొడుతున్నాయా? ఎక్కడ ఏంటి? ఎక్కడుందంటావా? లెఫ్ట్ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్ చూడు. అదిగోనా కనబట్లేదా? అదిగో 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 అదిగో. దిగు 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 దిగు. అదిగో. ఏ ఏ మెల్లగా ఇక్కడే ఉందగా, మెల్లగా. అన్న వెళ్ళకన్నా నువ్వు. నీకేం కావాలి చెప్పు ఒకసారి. నువ్వు ఆత్మ కదా ఖచ్చితంగా. ఇది మనిషి అయితే కాదు బ్రో, ఎందుకంటే అంత దూరం నుంచి స్కూటీ మీద వచ్చిన వాళ్ళు ఇది ఇలా మాయమే ఎలా వస్తుంది? చూడు ఎలా ఉందో అది. ఏయ్ ఎవరు నువ్వు? ఏదో అంటాం దగ్గర. గైజ్ ఎగ్జాక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళే టైంకి మన ఫుటేజ్ అసలు ఏమైందో తెలియదు. నా గోప్రోలో కెమెరాలో కానీ ఎక్కడ కానీ ఫుటేజ్ అయితే లేదు. ఎంత రికవర్ చేయడానికి ట్రై చేసినా ఏమీ దొరకలేదు అనమాట. ఎందుకు అలా జరిగిందో తెలీదు. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన సీన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి. అలా వెళ్ళగానే ఎవరు నువ్వు, ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నేను బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ అడుగుతుంటే ఒకటే మాట, ఆమె అరిచిన అరుపుకి చెవులు మొత్తం గల్లడిపోయినాయి అనమాట, చిల్లులు పడిపోయినాయి, అంత గట్టిగా అరిచింది. అంతే, అక్కడి నుంచి వెంటనే మళ్ళీ స్కూటీ ఎక్కి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాం అనమాట. చాలా అంటే చాలా గట్టిగా అరిచింది. అదే సీన్ జరిగింది అనమాట మధ్యలో. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరే చూడండి. చూడు వెనక్కి చూడు. విత్ ఇన్ సెకండ్ దగ్గరికి వచ్చింది అన్న. భయ్యా ఏ ఇంకో ఇద్దరు ముగ్గురితో కలిసి వద్దాం కానీ ఈసారికి వెళ్ళిపోదాం పదా. బండెక్కు బండెక్కు, ఇంక వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం వద్దు. నెక్స్ట్ టైం ఇంకో ఇద్దరు ముగ్గురితో వద్దాం. మన వల్ల కాదు ఇది. బండెక్కుదా పోదాం. ఏం చేస్తాం? బండెక్కేసే ఫాస్ట్గా. అక్కడే ఉందన్న అది. వెళ్ళిపోతాం. మనం ఒక మాంత్రికులు లాంటి ఎవరన్నా తీసుకురావాలి బ్రో, కుదురుద్ది మనకి. ఎక్కేవా? ఎక్కానన్నా. అది మళ్ళా కనబట్లేదు ఏంటన్నా? అయ్యా ఈ ముసలోళ్ళు దెయ్య ఆత్మలన్నీ నీ ఫ్రెండ్సే కదా, నీకే తెలియదు. నా ఫ్రెండ్సా? నా చుట్టాలే ఉన్నారు. ఇది మన ముందే ఏంటన్నా? మళ్ళీ ఏంటి మళ్ళీ ఆపుతున్నావు? ఒక టాయిలెట్ పోసుకుంటా ఉన్నా. పోసుకో వెళ్ళు బాబోయ్. ఇదిగన్నా కెమెరా పట్టుకోసారి వెళ్ళు.
త్వరగా రా పోసుకుని, లేదంటే దెయ్యం వచ్చి అట్టే తీసుకెళ్ళిపోతాను నిన్ను. శ్యామ్ గమ్మునరా, ఎంతసేపు? ఏదో అరుపులు వస్తున్నాయి ఇక్కడ. దా పుచ్చుకో, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఈ ట్రైపాడ్ మధ్యలో పెట్టుకో, కాళ్ళ మధ్యలో కుదరట్లేదు. సరే పోయి ఒక పిట్ట మనిషి లేడే. వెనకాల చూడు ఒకసారి, అంత నిశ్శబ్దంగా ఉందా. ఓకే పోనేస్తాను. సరే బాబోయ్ 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 అమ్మ ఏంటది? వెళ్తున్నావా? వెళ్తున్నాను ఒకసారి. దగ్గరికి వెళ్ళకో. మ్యాక్స్ దగ్గరలోనే ఉంటా, దూరంలోనే ఉంటాను నేను. బాబోయ్ అన్నా లేచిందన్నా. బండికి ఫస్ట్ ఎందుకంటే అది చేతబడ్డి కాదు. వస్తుందన్నా వస్తుందన్నా. గైస్ ఈ ప్లేస్లో వీడియో అయితే ఇదే ఎపిసోడ్ లాస్ట్ అనమాట, ముగిసిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా కొత్తగా థ్రిల్లింగ్గా అయితే రికార్డ్ చేయబోతున్నాను. సో అస్సలు మిస్ అవ్వద్దు అనమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఇంకా దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న ఇంకా చాలామందికి అయితే ఆడియన్స్కి చేరద్దు అనమాట. అండ్ మర్చిపోకుండా వాట్సాప్లో కనీసం ఒకరిద్దరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు, వాళ్ళు కూడా చూసి ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. ఒక శవపేటికతో భయంకరమైన ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాను, అత్యంత భయంకరంగా ఉండబోతుంది. నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు. అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు వస్తాయనేది అప్డేట్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇస్తూ ఉంటాను, ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో అయితే లింక్ ఉంది ఇన్స్టాగ్రామ్ది. అండ్ టాటా బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.